ఈవెంట్ విషయంలో ఖచ్చితంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటుంది. మరోవైపు జనాలు కూడా అందుకు తగినట్టుగానే సహకరించాలి. హైదరాబాద్ ఇమేజ్ని పెంచేటటువంటి అవకాశం ఈ ఈవెంట్కి ఉంది కాబట్టి సో ఇలాంటి పరిస్థితుల్లో అందరూ కూడా సమన్వయంతో ఉండి ప్రజలు సహకరించాలన్నటువంటి సూచనలు ఇప్పటికే పోలీసుల వైపు నుంచి వస్తున్నటువంటి సందర్భం. సో ఇదొక అంశం. అయితే ఈరోజు మెస్సీకి సంబంధించినటువంటి టూర్లో భాగంగా కోల్కతాలో మ్యాచ్ సందర్భంగా కొంత గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. అంటే అనుకున్న సమయం కంటే మెస్సీ తక్కువ సమయం ఉన్నారంటూ కూడా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారంతా కూడా ఆందోళన చేసినటువంటి సందర్భంలో సో అలాంటి సిచ్యువేషన్స్ హైదరాబాద్లో జరగకుండా ఉండేందుకు ఇప్పటికే పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రధానంగా ఉప్పల్ స్టేడియం వద్ద ఇలాంటి సిచ్యువేషన్ తలెత్తే అవకాశం ఉండడంతో ఉప్పల్ స్టేడియం వద్ద అనుకున్న దానికంటే ఇంకా భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి 3000 మంది పోలీసులతో మొత్తం భద్రతను పర్యవేక్షిస్తామంటూ కూడా ఇప్పటికే రాచకొండ పోలీసులు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ కోల్కతాకు సంబంధించినటువంటి ఘటన దృష్ట్యా ఈ యొక్క భద్రతను కూడా మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు పోలీసుల సంఖ్యను కూడా పెంచినట్టుగానే మనకు తెలుస్తుంది. సుమారుగా 400కు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రధానంగా మెస్సీ వెళ్ళేటటువంటి మార్గాలు కావచ్చు, ఆ తర్వాత మెస్సీ ఇటు స్టేడియంకు చేరుకున్న తర్వాత అక్కడ మొత్తం పరిణామాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా సుమారుగా 450కి పైగా సీసీ కెమెరాలను ఇప్పటికే ఇటు హైదరాబాద్తో పాటు రాచకొండ పోలీసులు వినియోగిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. సో ఈ మొత్తం వ్యవహారంలో మెస్సీకి సంబంధించినటువంటి టూర్ దిగ్విజయం కావడానికి మరోవైపు ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు లేకుండా చూడడానికి హైదరాబాద్ పోలీసులు మాత్రం శాయశక్తిలా కృషి చేస్తున్నట్టు చెప్పుకోవాలి. తమ శ్రమను ఇప్పటికే తమ శాయశక్తిలో కృషి చేస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తం ఇప్పటివరకే మాత్రం ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకోలేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడాను ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు లేకుండానే కాసేపటి క్రితమే ఆయన స్టార్ట్ అయ్యారు. మరోవైపు మరికొద్ది నిమిషాల వ్యవధిలోనే మెస్సీకి సంబంధించినటువంటి వాహన శ్రేణి ఫలక్నామా ప్యాలెస్కు చేరుకుంటుంది. ప్రధానంగా హైదరాబాద్లో ఉన్నంత కాలం అయితే ఉన్నంత సమయం కూడా ఆయనకు జెడ్ కేటగిరీ భద్రతను ఇప్పటికే పోలీసులు ఏర్పాటు చేశారు. సీఎంకు ఏ విధమైనటువంటి భద్రత ఉంటుందో అంతే భద్రతను ఇటు మెస్సీకి కూడా పోలీసులు కల్పించినటువంటి నేపథ్యం. ఆయన వాహనంలో ప్రయాణిస్తున్నంతసేపు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇటు సీఎంకి ఏ విధంగా అయితే కల్పిస్తారో అదే తరహాలోనే ఆయనకు కూడా కల్పించినటువంటి సందర్భం. సో దీన్ని బట్టి ఇటు పోలీసులు ఈ ఈవెంట్ని కావచ్చు లేకపోతే మెస్సీ పర్యటనను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్న అంశాల గురించి ఇక్కడే మనం అర్థం చేసుకునేటువంటి సందర్భం. సో మొత్తానికి మరి కాసేపట్లోనే ఆయన చేరుకోబోతూ ఉన్నారు. ఇక పోలీసులంతా కూడా ఒకసారి మనం గేట్ వద్ద చూడొచ్చు. ఇప్పటికే చాలా మంది కూడా అంటే ఆల్రెడీ మెస్సీని కలవడానికి మెస్సీతో మీట్ అవ్వడానికి ఆల్రెడీ ఎవరెవరైతే పేర్లు నమోదు చేసుకున్నారో వారంతా కూడా దాదాపుగా సింహభాగం లోపలికి వెళ్ళిపోయారు. వారంతా కూడా ఇప్పుడు మెస్సీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే సీఎంతో పాటు రాహుల్ గాంధీ ఆ తర్వాత ఇతర మంత్రులు కూడాను ఆల్రెడీ ఫలక్నామా ప్యాలెస్లో ఉన్నారు కాబట్టి సో వారు కూడా ఇటు మెస్సీకి ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. హైదరాబాద్కు సంబంధించినటువంటి సాంప్రదాయం ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి సాంప్రదాయం ఉట్టిపడేలా ఆ సాంప్రదాయ పద్ధతిలోనే ఇటు మెస్సీకి స్వాగతం పలికేందుకు ఇప్పటికే లోపల తగిన ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. సో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా లోపల ఏర్పాట్లతో పాటు బయట ఏర్పాట్లు కూడా అంతే స్థాయిలో ఉన్నాయంటూ చెప్పుకోవచ్చు. ఇదొక అంశం. అయితే మొత్తం ఫలక్నామా ప్యాలెస్ చుట్టూ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రతి అణువణు కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడాను మొత్తం ఈ భద్రతా విధుల్లో ఉన్నారు. మరోవైపు మఫ్టీ పోలీసులు కూడా ఇప్పటికే ఈ ఫలక్నామా ప్యాలెస్తో పాటు ఈ ప్రాంతాల్లో గస్తీ తిరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. సో ఎక్కడ కూడా భద్రత విషయంలో వైఫల్యం లేకుండా ఉండేందుకు వీలుగా పోలీసు ఉన్నతాధికారులు ఈ భద్రత మొత్తాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. సిపి సజ్జన రావడానికన్నా ముందు జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ మొత్తం ఈ భద్రతకు సంబంధించినటువంటి అంశాల గురించి పర్యవేక్షించారు. అనంతరం సిపి వచ్చిన తర్వాత మొత్తం ఈ భద్రతను ఆయన కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించారు. ఒకసారి మనం చూడొచ్చు. వీరంతా కూడా మెస్సీని కలవడానికి పేర్లు నమోదు చేసుకున్న వారిలో ఒకరు. ఇప్పటికే గేటు ముందు భాగంలో ఎవరెవరైతే పేర్లు నమోదు చేసుకున్నారో అందుకు సంబంధించినటువంటి జాబితాతో పోలీసులు ఉన్నారు. సో వచ్చిన వెంటనే తమకు కేటాయించినటువంటి పాస్ కావచ్చు లేకపోతే తమకు ఇచ్చినటువంటి పాస్ కావచ్చు అది చూపించిన తర్వాత ఇటు పోలీసులు వారిని లోపలికి పంపిస్తూ ఉన్నారు. సో మరి కాసేపట్లో మెస్సీ